హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇప్పుడు మేము సండే రోజు బ్లాగ్ చేస్తున్నాం అన్నట్టు. చాలా బిజీగా ఉంది. యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ మర్చిపోయినాం అనమాట. ఇప్పుడైతే లంచ్ టైం అవుతుంది. అండ్ మేము లాస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. మీరు చూస్తున్నట్టయితే మహారాష్ట్ర అని, పెళ్ళని, అదని ఇదని. సో ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి. సో కొంచెం లేట్ గా లేచినాం అనమాట. లేచేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి చాయ్ తాగి దేవుడి పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఈ రోజు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా డేస్ అయిపోయింది. నాకైతే ఏదైనా మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ అది చూడబుద్ధి అవుతుంది, హిట్ టాక్ ఉంటే. ఇంకా టైం సెట్ అవ్వక అది కాలేదు. అండ్ ఈ రోజు స్పెషల్స్ అన్ని కూడా మ్యాంగోతో చేయబోతున్నా. మార్నింగ్ కూడా మ్యాంగో పులిహోర చేసిన అనమాట. ఇప్పుడైతే మ్యాంగో పప్పు చేద్దాం అనుకుంటున్నా. సో సమ్మర్ వచ్చేసింది. కొంతమంది ఏమో ఉగాదికి ముందు మామిడికాయ తినమంటారు, కానీ మేమైతే తినడం స్టార్ట్ చేసేసినాం. సో అట్లా తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ పప్పు ఉడుకుతుంది, రైస్ అయింది. సో దాన్ని జస్ట్ పోపు పెట్టాలి. మామిడికాయ పప్పు ఎట్లా చేయాలో కూడా చూపిస్తా. అండ్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి అనమాట, అన్బాక్సింగ్ లాగా అట్లా. సో మా సండే అంతా ఎట్లుంటుందో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మన పప్పు ఉడికిందనమాట. దీన్ని కొంచెం కలుపుకున్నాను, ఎందుకంటే నాకు పప్పు ఇట్లా లూజ్గా ఉంటేనే ఇష్టము. అండ్ పెసరపప్పుతో చేస్తున్నా, ఎందుకంటే మేము పెళ్లికి వెళ్ళినాం కదా, ఆల్రెడీ ఎండలో చాలా చాలా తిరిగినాం అనమాట. అండ్ రోజు పప్పే తిన్నా నేను లాస్ట్ 4 days నుంచి. అవన్నీ కూడా కందిపప్పులు అన్నట్టు. యువర్ మామ్ ఇస్ కాలింగ్. సో కంటిన్యూస్ గా 4 days కందిపప్పు తిన్నా నేను. అట్లా కందిపప్పు తింటే ఎండాకాలం చాలా వేడవుతుంది, మరి 1 week తింటే ఎక్కువ వేడవుతుందని ఇంకా పెసరపప్పుతో చేస్తున్నాను అనమాట. అండ్ అందరూ యాక్చువల్ గా పప్పు ఉడికిన తర్వాత పోపు దాంట్లో వేసి కలిపేస్తారు, కానీ నేను మాత్రం పోపు సపరేట్ గా వేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయ్యి మాడితే మంచి టేస్ట్ వస్తాయి. ఇంకా మొత్తం కారం వేయకుండా చేద్దాం అనుకుంటున్నా పప్పు, అందుకే ఇన్ని మిరపకాయలు. సో వీటన్నిటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మ్యాంగో పప్పు తిని మస్తు రోజులు అవుతుంది అన్నట్టు. అండ్ ఇవి పెద్ద పెద్దగా కట్ చేసిన, ఎందుకంటే నాకు పప్పు తినేటప్పుడు అవి నోటికి తగలాలి, చేతితో ఇట్లా పిక్ చేసుకునేలాగా ఉండాలి, అందుకనే ఇట్లా వేసిన. అండ్ చాలా మంది తురుము కూడా వేస్తారు. సో ఎవరిష్టం వాళ్ళది. వీటన్నిటిని ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అండ్ కొంచెం ధనియా పౌడర్. మంచిగా ఫ్రై అయింది అనమాట. మ్యాంగో అయితే మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు ఉడికిన పప్పుని వేసి మంచిగా మగ్గించుకోవడం. ఇది మంచిగా ఇట్లా మగ్గాలి. మగ్గిన తర్వాత తిన్నాము. సో ఉప్పు ఆల్రెడీ అలా వేసేసిన కాబట్టి మిరపకాయలు టేస్ట్ చూసుకునే వాళ్ళు అయితే కొంచెం ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువ ఉంటే అది వేసేసుకోవచ్చు. నాకు టేస్ట్ చేసి అలవాట్లేదు కాబట్టి ఇంకా ఎట్లున్నా తినేస్తా. సో ఇక్కడ వరకు అయితే మన పప్పు అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర ఇట్లా గార్నిష్ చేసుకుంటే నా మ్యాంగో పప్పు రెడీ. నేనైతే ఇట్లా చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తా. సో మీరు ఇంకేమైనా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పప్పులు ఉంటే మ్యాంగోతోని నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం అది ట్రై చేస్తా. పప్పాయ గ్యాప్ లో మనకి పార్సల్ వచ్చింది. సో అది ఉడికే లోపు మీకు చూపిద్దాం అనుకుంటున్నా. డాటన్ కి చాలా టైమ్స్ ఇప్పటికే ఆర్డర్ చేసిన నేను. దాని మాయిశ్చరైజర్ కోసం అయితే ఫుల్ రివ్యూస్ ఇచ్చిన. అయితే ఇది ప్రమోషన్ కాదు, కానీ థింగ్ ఏంటంటే డాటన్ కి వాళ్ళ ప్రమోషన్ నాకు ఇచ్చిన తప్పలేదు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫ్రీగా మస్తు సార్లు చెప్పిన వాళ్ళ గురించి. ఈసారి ఏం చేసిన అంటే ఈ మాయిశ్చరైజర్ అయిపోకముందే నేను ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే ఇది ఒక్క డే లేకపోవడం వల్ల. సో మన గుజరాత్ ట్రిప్ వెళ్ళాం కదా, అప్పుడు మేము యూజ్ చేయలేదు, అందుకని ఈ పింపుల్స్ అన్ని స్టార్ట్ అయినాయి నాకు. సో అందుకే ఈసారి నుంచి ఏంటంటే ఫేస్ ఖరాబ్ చేసుకోకుండా ముందు నుంచి ఆర్డర్ పెట్టుకుందామని. ఆల్రెడీ ఒక బాక్స్ ఉన్నా కూడా ఇది ఆర్డర్ చేసిన. అండ్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి డాటన్ కి ప్రోడక్ట్స్ రివ్యూ అయితే సన్ స్క్రీన్ చాలా చాలా బాగుంది. సో ఇక అసలు సన్ స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుందో ఏం కాదో అనే విషయం పక్కన పెడితే
అందరు చెప్తారు కదా, నేను కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంతకుముందు గుడ్ వైబ్స్ ఉండే, సో ఇప్పుడు ఇది వచ్చింది. దీనికైతే ఫుల్ మంచి రివ్యూస్ ఉన్నాయి అనమాట. అండ్ బై 1 get 1 ఉన్నప్పుడు పెట్టుకుంటే ఏంటంటే ఒకదాని కాస్ట్కే 2 వస్తాయి. సో నేను కూడా ఇది ట్రై చేసి మీ అందరితో షేర్ చేసుకుంటా ఎట్లుందో. సో ఇది టేస్టింగ్ టైం అనమాట. చేయడమే కాదు, ఎట్లయిందో కూడా చెప్పాలి కదా, అందుకని అన్నం, దాని మీద పప్పు, మ్యాంగో పీసెస్ ఎత్తుక్కుంటున్నాయి. ఇప్పుడు చూసినప్పుడేమో అన్నం ఉండే, ఇంకా పుల్లగా అవుతుందేమో అనుకొని కొంచెం వేసిన, బట్ ఇందులో కనిపిస్తలేవు. సో దిస్ ఇస్ పప్పు. అండ్ దాంతో పాటు కొత్త మామిడికాయ చట్నీ. ఇదైతే ఎంత బాగుందంటే నేను ఆల్రెడీ టేస్ట్ చూసిన. సో మా మమ్మీ వేసుకొని ఇచ్చింది. పప్పు ఉన్నప్పుడు నెయ్యి. ఇది గట్టిగా అయిపోయింది. యాక్చువల్గా రోజు నెయ్యి కాలింగ్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం. అండ్ పప్పు ఉన్నప్పుడు ఏమున్నా లేకపోయినా పాపడ్స్ మ్యాండేటరీ. ఇవి మేము నాంపల్లి ఎగ్జిబిషన్ లో తెచ్చుకున్నాం కాబట్టి తెచ్చుకునే వేస్ట్ చేయకుండా వాడుతున్నాం. సో ఇవి నా ఫేవరెట్. ఇదేమో బీట్రూట్, ఇది వైట్, అండ్ కొంచెం అవిసె పొడి. ఇది కూడా డైలీ పెట్టుకుంటాం, బట్ ఈసారి అయిపోయింది అనమాట. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, హైలైట్ అయితే పప్పే, వేడివేడిగా ఉంది. ఈ మ్యాంగో విషయం బాగుంది. ఇప్పుడు ఇది అన్ని వేడివేడిగా ఉన్నాయి కాబట్టి కాలుతుంది అనమాట. కొంచెం పిక్కి పప్పు నిజంగా మస్తు అయింది. సీరియస్ గానే నేను పుల్లగా అట్లా అట్లా ఏమన్నా అవుతుందేమో అనుకున్నా, బట్ చాలా బాగుంది. మీరు కూడా ఈ వేలో ట్రై చేసి చూడండి. మీకు కావాలంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చు. సో పప్పు రివ్యూ అయితే ఇది. కొంచెం అవిసె పొడితోని, కొంచెం తొక్కుతోని, కొంచెం పాపడితోని నేను అట్లా తినేస్తా. మేమిద్దరం కలిసి లంచ్ ఎంజాయ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం అనేది తర్వాత చెప్తా. పెట్టు, అందరు తెలవాలి. ఫైటింగ్ చెప్పు, ఫైటింగ్. మైక్ ఏదే? మైక్ పెట్టుకోలే కానీ సర్లే, వాయిస్ ఓవర్ ఇస్తాం. ఏం తెలవాలి అందరు? ఆయుధం, ఆయుధం. ఇది ఆయుధం. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బ్యాక్ వచ్చిన వీడియోలో. ఈ గ్యాప్ లో మళ్ళీ ఫేస్ అంతా టైర్డ్ అయింది కదా, పొద్దున గ్లో ఉంది. ఏం చేసిన అంటే అసలు మా పెళ్లి బట్టలు, అంతకుముందు వారం బట్టలు, అవన్నీ బట్టలన్నీ సెట్ చేసి, జ్యువెలరీ అంతా సెట్ చేసి, అదంతా చేసేసరికి ఆల్మోస్ట్ నేను 2 o'clock నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 4 అవుతుంది అనమాట. 4:50కి మేము సినిమాకి వెళ్తున్నాం. సో ఈ 50 నిమిషాలలో మేము చాయ్ తాగి రెడీ అయ్యి, ఇంకా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసి పోవాలి. నైట్ డిన్నర్ కి కూడా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి అదన్నమాట ఇప్పుడు స్టోరీ. ఇంకా కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది అలా, ఎందుకంటే నేను ఏవేవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 2 hours లో కంప్లీట్ చేసిన. ఒక 4 videos కూడా ఎడిట్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ 2 days కి. సో ఐఎమ్ హ్యాపీ. చాలా మందికి షుగర్ ఏమో ఇట్లా స్పూన్, ఒక గ్లాస్ కి 1 స్పూన్ అట్లా ఇస్తారు. నేనైతే అందాదా యూజ్ చేసేస్తా. అండ్ మేము చాయ్ తాగుతున్నాం. గుజరాత్ వెళ్ళక ముందు చాయ్ బంద్ చేసినాం అనమాట ఒక 20 days. అది పెద్ద వింత గానీ నిజంగానే బంద్ చేసినాం. మళ్ళీ ఇదే లాస్ట్ చాయ్ ఐ థింక్. ఇవి కూడా ఎందుకంటే డైరీ ప్రోడక్ట్స్ వాడడం బంద్ చేద్దాం అనేది మెయిన్ గోల్. ఇంకా చాయ్ లవర్స్ మాలాంటి వాళ్ళకి చాయ్ బంద్ చేయాలి, పాలు బంద్ చేయాలి అనేది పెద్ద కష్టం. కానీ మేము 15 days ఉన్నామంటే ఇంకొక 20 days కష్టపడితే మళ్ళీ అలవాటు అయిపోతుంది. ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కి ప్లస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కి తాగాల్సి వచ్చింది ఆప్షన్ లేక. ఇంకా ఇది లాస్ట్ చాయ్ ఫర్ ద డే అండ్ ఫర్ దిస్ మంత్. నేను మేకప్ వేసేసుకున్నాను. థింగ్ ఏంటంటే లాస్ట్ టైం ఒక ఆమె ఐబ్రోస్ కొంచెం డార్క్ చేయండి అని అన్నది నా గెట్ రెడీ విత్ మీ వీడియోకి. మోస్ట్లీ ఏంటంటే నాది చాలా లైట్గా ఉంటాయి, ఇక్కడ నాకు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో బాగుందా లేదా అనేది మీరు చెప్పండి. అండ్ ఈ షర్ట్ ఇలా స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది చాలా డార్క్ పింక్ కదా, సెలబ్రిటీస్ వేసుకుంటేనైతే ఆబ్వియస్గా బాగుంటుంది.
అండ్ ఇక్కడ వైట్ బటన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి వైట్ జీన్స్ వేసుకుందాం అంటే ఆ జీన్స్ ఏమో వాషింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఆప్షన్ లేక దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లూ వేసుకుంటున్నా. సో చూద్దాం ఎట్లుంటుందో. నేను రెడీ అయ్యేటప్పుడు నార్మల్గా ఒక కాల్ వచ్చింది అన్నట్టు, చాలా ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. బట్ నేను అనుకున్న పని అయితే అవ్వలేదు, ఆ కాల్లో తెలిసింది అదే అన్నట్టు. చాలా సాడ్గా ఉండే. బట్ సినిమాకి అయితే వచ్చేసినాము. మేము వెళ్ళింది కోర్ట్ సినిమాకి అనమాట. ఈయనకేమో చావా మూవీకి వెళ్ళాలని ఉండే, బట్ నాకు మాత్రం ఇది చూడాలని ఉండే. అసలు ప్యూర్ లవ్ స్టోరీ, మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకున్న వాళ్ళు అయితే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది. నాకైతే చాలా నచ్చింది అనమాట. హీరో హీరోయిన్ కూడా క్యూట్గా యాక్టింగ్ చేసిరు. అండ్ మెయిన్లీ ఆ సాంగ్ కోసం వెళ్ళినా అని చెప్పొచ్చు. బేసిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క థెరపీ ఉంటుంది కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే. నాకైతే సినిమా చూస్తే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఉన్న థియేటర్లో ఉన్న 3 గంటలు బయట ప్రపంచం ప్రాబ్లమ్స్ ఏం గుర్తుకు రావు కాబట్టి. అది ఎండ్ ఆఫ్ ద డే నేను చేద్దాం అనుకున్న పని బిస్కెట్ అయింది ఆ రోజు. ఇంకా సినిమా యూజ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. వీళ్ళిద్దరూ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే కూడా చాలా సినిమాస్లో యాక్ట్ చేసి వచ్చిర్రు. సో ఇది క్యూట్ అనిపించింది. మీరు కూడా వెళ్ళండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే నార్మల్గా మన ఆఫీస్ వర్క్స్ కాకుండా వేరే వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాం కంప్లీట్. నేనేం చేస్తున్నా అంటే ఆబ్వియస్గా నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే వీడియో పెడదాం అనుకుంటున్నానో దానికోసం ఎడిట్ చేస్తున్నాను అన్నమాట. ఇదొక డైలీ రొటీన్ అయిపోయింది. డైలీ ఏదో ఒకటి షూట్ చేయడం, ఏదో ఒకటి ఎడిట్ చేయడము, పోస్ట్ చేయడము. ఇదంతా అయిపోయిన తర్వాత డిన్నర్కి జొన్న రొట్టె వేసుకున్నాము. జొన్న రొట్టె ఆర్ చపాతి ఎవ్రీ సింగిల్ డే ఉంటుంది. అండ్ ఇదైతే సింపుల్ నార్మల్ సండే వ్లాగ్. ఇట్లా కాకుండా మంచి కంటెంట్ ఉన్న వ్లాగ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. సో నాకున్న సబ్స్క్రైబర్స్లో మీరు నేను ఎట్లాంటి వీడియోలు చేయాలనుకుంటున్నా, ఏది యూస్ఫుల్ ఉంటుంది అనే కంటెంట్ ఏదన్నా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి వీడియోస్ చేస్తా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.